తెనాలి సంఘటనలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శాంతి కుమార్ డిమాండ్ చేశారు. తెనాలిలో 20పై పోలీసుల అమానుష దాడిని ఖండిస్తూ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ జరిగింది. ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయస్థానాలను గౌరవించకుండా చట్టాలను చేతుల్లోకి తీసుకున్న పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఈ రోజు కోర్టు విధులు బహిష్కరించినట్లు తెలిపారు. బాధితుడు జాన్ విక్టర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారని చెప్పారు. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగా పాశవికంగా దాడి చేసి గాయపరిచారని తెలిపారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడమే అన్నారు. स्वतंत्र भारत के बोलो, स्वतंत्र भारत के भारत राజ్యాంగం పోలీసు చట్టాన్ని కాపాడుతాడా? పోలీసు చట్టాన్ని కాపాడుతాడా? భారత రాజ్యాంగం. ఈ రోజున గుంటూరు జిల్లా మరియు కృష్ణా జిల్లా న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తూ ఈ రోజున ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. గత నెల 25వ తేదీన తెనాలి 2 టౌన్ 3 టౌన్ సిఐలు రాములు నాయక్ మరియు రమేష్లు మరో కానిస్టేబుల్స్ కొందరు కలిసి జాన్ విక్టర్ అలాగే ఇంకొక ఇద్దరు తెనాలి వాస్తవ్యుల్ని, జాన్ విక్టర్ అనే అతను న్యాయవాదిగా 24వ సంవత్సరంలో నమోదు చేసుకొని ప్రాక్టీస్ వస్తున్నాడు. అతన్ని మరో ఇద్దరిని తెనాలి ఐతానగర్ లింగారావుపేట సెంటర్లోను అట్లాగే అన్నామూర్తి సత్యనారాయణ సమాధి దగ్గర 2 చోట్ల విపరీతంగా బహిరంగంగా వాళ్ళు పబ్లిక్ అందరి సమక్షంలో దాడి చేసి విపరీతంగా కొట్టి 3rd డిగ్రీ అప్లై చేసి కాళ్ళతోటి అట్లాగే లాఠీలతోటి తీవ్రంగా కొట్టారు. దానివల్ల తీవ్రంగా వాళ్ళకి దెబ్బలైంది. వాళ్ళని 3 రోజుల పాటు ఇల్లీగల్ కస్టడీలో తెనాలి పోలీస్ స్టేషన్లో అడ్డుపెట్టుకొని 27వ తేదీన కోర్టుకి హాజరు పెట్టారు. వాళ్ళపైన ఒక తప్పుడు కేసు నమోదు చేసి అది ఒక 20 రోజుల తర్వాత వీడియోల్లో బయటికి రావడం ద్వారా ప్రజలందరికీ తెలిసింది. ఏదైతేనేమి పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ప్రజల్ని దౌర్జన్యంగా దాడి చేయటం, హింసించడం, 3rd డిగ్రీలు పెట్టడం ఇవి రాజ్యాంగ వ్యతిరేకం, అట్లాగే మానవ హక్కుల్ని ఉల్లంఘించడమే. ఈ చర్యల్ని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి బాధ్యులైనటువంటి ఈ గుంటూరు తెనాలి సిఐలు ఇద్దరిని, రాములు నాయక్ని, రమేష్ బాబుని ఇద్దరిని, మరి ఆ హింసాకాండలో పాల్గొన్నటువంటి కానిస్టేబుల్స్ అందరినీ కూడా తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళపైన క్రిమినల్ కేసుల్ని పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ తప్పుడు కేసుల్ని బనాయిస్తూ మామూలు న్యాయవాదులనే కాకుండా ప్రజలందరినీ హింసించే పద్ధతుల్ని సమర్థిస్తున్నటువంటి ఈ గుంటూరు జిల్లా ఎస్పీని తక్షణమే ఈ గుంటూరు జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ చేయాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. వాళ్ళపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా, ఈ ఎస్పీ పైన కూడా చర్య తీసుకోవాలని మా ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు జరిగిందో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేటట్టుగా నిందితులని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్ళి పోలీసులు పాటించవలసిన వాళ్ళ డ్యూటీ అయినటువంటి మ్యాండేటరీ డ్యూటీని ఏది కూడా వాళ్ళు పాటించకుండా వాళ్ళ ఇష్టానురాజ్యంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని బాధితుల మీద ఏదైతే వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో దానికి సమాధానం చెప్పాల్సిందిగా అయ్యేటట్టు కోరుతున్నాము. ఎవరైతే మరి వెనక ముందు వాళ్ళ సుపీరియర్స్ వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళ తక్షణమే దీనిపై చెప్పాలి. లేదంటే కనుక మేము కోర్టు ద్వారా ప్రొసీడింగ్స్ తీసుకొని పోలీసులకు కూడా వాళ్ళ హైర్ అఫీషియల్స్ కూడా వ్యతిరేకంగా మరి కేసులు నమోదు చేయడానికి ఐఎల్ఏ సిద్ధంగా ఉండేసి మూలంగా తెలియజేస్తారు. భారత రాజ్యాంగాన్ని
వాళ్ళు పోలీసులు వాళ్ళు ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళు ప్రామిస్ చేసి వస్తారు. కానీ మానవ సమాజంలోకి వచ్చిన తర్వాత కనీసం మానవ విలువల్ని, హ్యూమన్ రైట్స్ని పాటించకుండా తెనాల్లో ఉన్నటువంటి ఐతానగర్ పాడు సంబంధించి అన్నాబత్తిన సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో ఎక్స్ మినిస్టరు అన్నాబత్తిన సత్యనారాయణ ఇంటి దగ్గర నుంచి 24, 25, 26 తారీఖుల్లో వాళ్ళు పోలీసు వారు అసలు ఒక పోలీస్ స్టేషన్కి సంబంధించిన అంశాన్ని ఇంకో పోలీస్ స్టేషన్కి సంబంధించి తీసుకొచ్చి వాళ్ళు అక్కడ వాళ్ళు మానవ సమాజాన్ని మంటగలిపే క్రమంలో వాళ్ళు చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం మీద ఎలాంటి హక్కులు లేకుండా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి తొంగలో పెట్టి కనీసం ఐపీసీని పాటించకుండా సిఆర్పిసిని పాటించకుండా పబ్లిక్లో తీసుకొచ్చి కాళ్ళ మీద పెట్టి మా లాయర్ గారిని తమ్ముడు చేబ్రోలు విక్టరు 24లో ఇక్కడ గుంటూరు బార్లో వచ్చి ఉన్నాడు. అతన్ని ఒక సిఐ నాయకు కాళ్ళ మీద నొక్కి ఆ లాఠీ దెబ్బలతో కొడుతూ హేయమైన చర్య. అలాగే సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో 2 టౌన్ సిఐ తెనాలి రమేష్ బాబు, అలాగే నాయక్ ఎవరైతే రాముల్ నాయక్ ఎవరైతే ఉన్నారో మీరు మరి రాష్ట్రపతి అవిటి గ్రహీణయుండి అక్కడున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని కొట్టి దారుణంగా పబ్లిక్లో హింసించినందుకు చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. గుంటూరు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో అతను కూడా వెంటనే సస్పెండ్ చేయాలని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కోరుతుంది. తప్పనిసరిగా సిఐని చేయాలి. ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ భారతదేశ వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాను తెలియజేస్తున్నాను. జై భీమ్.